నమస్తే మిత్రమా, ఒక్కసారి నిజం చెప్పు. నిన్న రాత్రి నీకు వెంటనే నిద్ర పట్టిందా? లేక దుప్పటి కప్పుకోగానే ఆలోచనల యుద్ధం మొదలైందా? అయ్యో, నేను ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది. రేపు బాస్ ఏమంటాడో, నా జాబు ఉంటుందా పోతుందా, వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, జరిగిపోయిన గతం గురించి, జరగని భవిష్యత్తు గురించి మీ మెదడులో ఒక నాన్ స్టాప్ సినిమా రన్ అవుతూనే ఉంది కదా. దీన్నే సైకాలజీలో ఓవర్ థింకింగ్ అంటారు. చాలామంది దీన్ని నేను జాగ్రత్త పడుతున్నాను అనుకుంటారు, కానీ కాదు మిత్రమా, ఇది ఒక మానసిక విషం. ఇది మెల్లగా మీ సంతోషాన్ని, మీ ప్రశాంతతను, చివరికి మీ ఆరోగ్యాన్ని కూడా తినేస్తుంది. ఒక చిన్న సమస్యను కొండంత చేసి చూపిస్తుంది, లేని భయాలను సృష్టిస్తుంది. మరి ఈ నరకం నుండి బయటపడడం ఎలా? ఈ ఆలోచనల ప్రవాహాన్ని ఆపడం ఎలా? దీనికి డాక్టర్లు, మందులు అవసరం లేదు. గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మీ మనసును ఎంత తేలిక పరుస్తుందంటే, ఈ వీడియో చూశాక మీరు ఒక కొత్త మనిషిగా మారతారు. పూర్తిగా వినండి, మీ జీవితం మారబోతోంది. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. కథలోకి వెళ్దాం. అదొక ఎండాకాలం. సూర్యుడు మండుతున్నాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఊరి నుండి మరో ఊరికి కాలినడకన ప్రయాణిస్తున్నాడు. కొన్ని మైళ్ళు నడిచేసరికి శిష్యులందరూ అలసిపోయారు. వాళ్ళ గొంతులు ఎండిపోతున్నాయి. అప్పుడు బుద్ధుడు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగి, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అన్నాడు. అందరూ కూర్చున్నారు, కానీ దాహం వాళ్ళని వేధిస్తోంది. బుద్ధుడు తన దగ్గర ఉన్న ఒక యువ శిష్యుడిని పిలిచి, నాయనా, మనం ఇందాక వచ్చే దారిలో ఒక అందమైన సరస్సు దాటాము కదా, అక్కడికి వెళ్ళి అందరి కోసం నీళ్లు తీసుకురా అని చెప్పాడు. గురువుగారి ఆజ్ఞ అని ఆ శిష్యుడు ఆతృతగా వెనక్కి పరిగెత్తాడు. ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయానికి కొన్ని ఎడ్ల బండ్లు ఆ సరస్సు మధ్యలో నుంచి వెళ్తున్నాయి. గ్రామస్తులు తమ బట్టలు ఉతుకుతున్నారు. పిల్లలు నీళ్లల్లో గెంతుతున్నారు. అంతే, నిమిషం క్రితం వరకు అద్దంలా మెరుస్తున్న నీళ్లు ఒక్కసారిగా కలుషితం అయిపోయాయి. అడుగున ఉన్న బురద, మట్టి, ఆకులన్నీ పైకి లేచాయి. నీళ్లు గోధుమ రంగులోకి మారిపోయాయి. ఆ దృశ్యం చూసి శిష్యుడికి చాలా కోపం, నిరాశ వచ్చాయి. ఛీ, ఈ నీళ్లు ఎంత గలీజుగా ఉన్నాయి, ఇవి నేను తాగలేను, మా గురువుగారికి అస్సలివ్వలేను అనుకున్నాడు. చేతులు ఊపుకుంటూ నిరాశగా వెనక్కి వచ్చేశాడు. తిరిగి వచ్చిన శిష్యుడు, ప్రభూ, ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, మొత్తం బురదగా ఉన్నాయి, మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి వేరే ఊర్లో నీళ్లు అడుగుదాం పదండి అన్నాడు. కానీ బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో, పర్లేదు, కాసేపు ఇక్కడే కూర్చుందాం అన్నాడు. శిష్యుడికి కోపం వస్తోంది. గొంతు ఎండిపోతుంటే గురువుగారు కూర్చుందామంటారేంటి అని లోపల మదన పడుతున్నాడు. అరగంట గడిచింది, గంట గడిచింది. బుద్ధుడు కళ్ళు తెరిచి, ఇప్పుడు వెళ్ళి ఆ సరస్సు దగ్గర నీళ్లు తీసుకురా అన్నాడు. శిష్యుడు అయిష్టంగానే లేచాడు. ఇందాకే చూశాను కదా, ఆ బురద నీళ్లు ఇప్పుడు అమృతం అయిపోతాయా అని గొనుక్కుంటూ వెళ్ళాడు. కానీ సరస్సు దగ్గరికి వెళ్ళగానే ఆశ్చర్యపోయాడు. అక్కడ అద్భుతం జరిగింది. ఇందాక అల్లకల్లోలంగా ఉన్న నీళ్లు ఇప్పుడు ప్రశాంతంగా స్ఫటికంలా మెరుస్తున్నాయి. ఎలా జరిగింది? సమయం గడిచే కొద్దీ నీటిలో ఉన్న మట్టి, బురద దానంతట అదే నిశ్శబ్దంగా అడుగుకి చేరిపోయింది. పైకి స్వచ్ఛమైన నీరు తేలింది. శిష్యుడు సంతోషంగా కుండలో నీళ్లు నింపుకొని వచ్చాడు. బుద్ధుడి పాదాల దగ్గర పెట్టి, గురువుగారు, మీరు ఏ మ్యాజిక్ చేశారు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చెప్పిన మాట, ఈరోజు మనందరికీ ఒక పాఠం. ఆయన ఇలా అన్నాడు, చూసావా నాయనా, ఆ నీటిని స్వచ్ఛంగా మార్చడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు. నువ్వు ఆ నీటిలోకి దిగి ఆ మట్టిని తీయడానికి ప్రయత్నించి ఉంటే అది ఇంకాస్త ఎక్కువ బురదగా మారేది. నువ్వు చేసిందల్లా ఒక్కటే, దాన్ని కదల్చకుండా వదిలేశావు. దానికి కాస్త సమయం ఇచ్చావు, అంతే. అది దానంతట అదే స్వచ్ఛంగా మారింది. మిత్రమా, మన మనసు కూడా ఆ సరస్సు లాంటిదే. మీకు వచ్చే అనవసరమైన ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆ బురద లాంటివి. ఎప్పుడైతే మీరు నాకు ఈ ఆలోచనలు వద్దు, నేను మర్చిపోవాలి అని బలవంతంగా ప్రయత్నిస్తారో, మీరు ఆ బురదను ఇంకా కదిలిస్తున్నట్టు లెక్క. అప్పుడు మనసు ఇంకాస్త గందరగోళంగా మారుతుంది. ఓవర్ థింక్ని ఆపేయాలంటే
మీరు చేయాల్సింది యుద్ధం కాదు, నిశ్శబ్దం. ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. వాటితో పోరాడకండి. జస్ట్ ఒక సాక్షిలా గమనించండి. ఓహో, నాకు కోపం వస్తోంది కదా, నాకు భయం వేస్తోంది కదా అని గుర్తించండి చాలు. ఆ బురద నీటిలాగే కొద్దిసేపటికి ఆ ఆలోచనలు వాటంతట అవే అడుగున పడిపోతాయి. మీ మనసు మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి మిత్రమా, జీవితంలో సమస్యలు రావడం సహజం. సరస్సులో ఎడ్ల బండ్లు వెళ్ళటం ఎంత సహజమో, మన జీవితంలో కష్టాలు రావడం కూడా అంతే సహజం. కానీ వాటిని తలుచుకొని మీ మనసుని బురద చేసుకోకండి. ఓపిక పట్టండి, సమయం ఇవ్వండి. ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుంది. ఈసారి మీకు ఓవర్ థింకింగ్ వస్తే బుద్ధుడి మాట గుర్తు తెచ్చుకోండి. జస్ట్ వెయిట్, లెట్ ఇట్ సెటిల్. ఈ కథ మీ మనసులోని అలజడిని తగ్గించిందని నమ్ముతున్నాను. నిజంగా మీకు ఈ వీడియో ప్రశాంతతను ఇస్తే ఐ యామ్ కామ్ అని కింద కామెంట్ చేయండి. అలాగే అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన లైఫ్ లెసన్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. నమో బుద్ధాయ.